పారిజాతపు పువ్వుల చరిత్ర, పూల ఉపయోగాలు గురించి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. పారిజాత పువ్వుల చరిత్ర అనేది పురాణాల్లో, ఇతిహాసాలతో ముడిపడి ఉంది. వాటిలో కొన్ని ఆసక్తికరమైన కథలు ఇక్కడ ఉన్నాయి. సత్యభామ కోసం కృష్ణుడి ప్రేమ. మహాభారతంలో పేరొందినదిగా గాథ ఇది. కృష్ణుడికి ఇద్దరు భార్యలు, రుక్మిణి మరియు సత్యభామ. ఒకసారి ఇంద్రలోకంలో పారిజాతపు చెట్టు పుష్పించిందని కృష్ణుడు తెలుసుకుంటాడు. దాని అందాన్ని ఓర్వలేని సత్యభామ కృష్ణుడిని ఆ చెట్టుని తీసుకొని రావలసినదిగా కోరుకుంటుంది. కృష్ణుడు ఇంద్రుడితో యుద్ధం చేసి ఆ చెట్టును సత్యభామకు బహుమతిగా ఇస్తాడు. దీనివల్ల రుక్మిణికి కోపం వస్తుంది, కానీ చివరికి పరిస్థితి చక్కబడుతుంది. ఊర్వశి మరియు నారదుడు. మరో కథనంలో ఊర్వశి అనే అప్సరస నారదుడు అనే ముని కోసము ఒక నృత్య ప్రదర్శన ఇస్తుంది. ఆమె అందాన్ని మనసు పారేసుకొని నారదుడు పారిజాత పువ్వులను బహుమతిగా ఇస్తాడు. కానీ ఊర్వశి ఈ పువ్వులు చాలా విలువైనది కాబట్టి నేను దానిని స్వీకరించలేను అని చెబుతుంది. దీనికి నారదుడు పువ్వులన్నీ ఒకేలాగా విలువైనవే, ప్రేమతో ఇస్తే అని సమాధానం చెబుతాడు. అమృత ఘట్టం. చివరి కథ. పారిజాతం పువ్వులు అమృత ఘట్టంలో ఉండేవని చెబుతుంది. సముద్ర మదనం సమయంలో దేవతలు మరియు అసురులు ఈ ఘట్టం కోసం పోరాడుతున్నారు. ఘట్టం నుండి పారిజాతం పువ్వులు కూడా కింద పడిపోతాయి. దీనివల్ల ఈ పువ్వులకు దైవికత్వం జోడింపబడిందని పారిజాతం పువ్వుల చరిత్రలో ఇవి కొన్ని ముఖ్యమైన గాథలు. ఇవి పువ్వుల అందం, ప్రేమ, దైవికత్వంని చాటుతాయి. పారిజాతం చెట్టు తెల్లటి అందమైన పువ్వులు పూస్తుంది. రాత్రి సమయంలో విచ్చుకొని మధురమైన సువాసన వెదజల్లుతాయి. ఇవి హిందూ పురాణాల్లో కూడా ప్రసిద్ధి. సరస్వతీదేవి కిరీటంలో ఈ పువ్వులు ఉంటాయని చెబుతారు. ఈ చెట్టును ఇంట్లో పెంచడం ద్వారా శుభం కలుగుతుందని, ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం. పారిజాతం పువ్వులు యొక్క ఔషధ గుణాలు. జలుబు, దగ్గు, ఊపిరి ఇబ్బందులకు తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణశక్తికి మెరుగుపరుస్తాయి. నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. వాపును కూడా తగ్గిస్తాయి. చర్మ సమస్యలకు చికిత్సలో ఉపయోగిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పారిజాతం పువ్వులను ఉపయోగించే విధానాలు. పువ్వులను నేరుగా తినవచ్చు లేదా నీటిలో వేసి తాగవచ్చు. పూల రసాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో పట్టించవచ్చు. పూల పొడిని చర్మ సంబంధిత సమస్యలకు లేపనంగా ఉపయోగించవచ్చు. సూచన: పారిజాతం పువ్వులను వైద్యుడి సలహా మేరకు ఉపయోగించడం వల్ల మంచిది. పారిజాతం చెట్టును నైట్ బ్లూమింగ్ జాస్మిన్ లేదా నాగపువ్వు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు 10 మీటర్ల పొడవు వరకు పెరుగుతూ ఉంది. పారిజాత పువ్వులు చాలా సున్నితమైనవి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. పారిజాతము చెట్టు కుండీల్లో కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.